జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. మరి గజ్వల్ గడ్డకొచ్చాం. ఈరోజు మా అక్క స్వాతక్కని గెలిపించడానికి కోసం వచ్చాం. మున్సిపల్ ఎన్నికలు అవుతున్నాయి కదండి. మీరు ఆల్రెడీగా బీఆర్ఎస్ని రెండు సార్లు చూశారు, కాంగ్రెస్ గవర్నమెంట్ను ఒకసారి చూశారు. ఒక్కసారి కొత్తదనం ఎలా ఉంటుంది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడే ఎన్నో చేశారు. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఏదైనా చేయగలరు. ఓకేనండి. మక్కువ మా అత్తరూరులో ఇప్పుడు దాకా చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా వేయలేని రోడ్డు ఈరోజు వేశాడు. అందుకు దయచేసి మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గుర్తుకి మనం ఓటేయాలి. మన అక్క 3వ నెంబరు గాజు గుర్తు, 14వ వార్డు. 2500 3000 ఓట్లు ఉంటాయట. 2500 ఓట్లు దడ 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 పడాల. మన స్వాతక్కని గెలిపించాలా. జై జనసేన, జై జై జనసేన, జై స్వాతి అక్క, జై స్వాతి అక్క. స్వాతి అక్క నిలబడారు అదే గ్లాస్ గుర్తుకు. మరి పవన్ కళ్యాణ్ గారి తరఫున మరి ఎంతో మంది ఇక్కడ వచ్చి తిరిగినప్పుడు అందరూ చాలా సంతోషంగా ఇక్కడ పార్టీ పెట్టినందుకు వీళ్ళందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అలాగే మీరు అందరూ మర్చిపోకుండా తప్పనిసరిగా 3వ నెంబరు గాజు గ్లాస్ గుర్తు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన. నమస్కారం. జంగం స్వాతి సుధాకర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 14వ వార్డు నుండి జనసేన పార్టీ నుండి నిలబడ్డాను. గాజు గ్లాస్కి ఓటు వేసి నన్ను గెలిపించి జనసేన పార్టీ అభివృద్ధి తీసుకురాగలరని కోరుకుంటూ జై పవన్ కుమార్ గారు వర్ధిల్లాలని కోరుకుంటూ మమ్మల్ని గెలిపించండి. వార్డులో ఉన్న ప్రజలందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మమ్మల్ని గెలిపించిన తర్వాత వార్డులో ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేస్తాను. అలాగే ప్రతి కుటుంబంలోని ఆడపడుచుకి పెళ్లి కానుకగా 21,116 అందజేస్తానని కోరుకుంటున్నాను. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేస్తానని తెలియజేస్తున్నాను. కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తానని కోరుకుంటున్నాను. రోడ్లు, కాలువలు, ప్రజలు 14వ వార్డులో ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేస్తానని కోరుకుంటున్నాను. 14వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా జనసేన పార్టీ తరపు నుంచి బీఫామ్ తెచ్చుకోవడం జరిగింది. జనసేన పార్టీ నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా జంగం స్వాతి సుధాకర్ని నియమించడం జరిగింది. అదేవిధంగా 14వ వార్డులో ఉన్నటువంటి సమస్యలని మేము ప్రతిరోజు వారి క్షణంలో అభివృద్ధి కోసం పాటుపడతానని, ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తానని, ప్రతి కుటుంబంలో ఆడబిడ్డ పెళ్లికి 21,116 రూపాయలు ఇప్పిస్తానని, ఈ యొక్క గల్లీలో ఉన్నటువంటి సమస్యలని పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులను అన్నీ క్లియర్ చేపిస్తానని చెప్పి వార్డు అభివృద్ధి కోసము ఆయన దృష్టికి తీసుకెళ్ళి సెంట్రల్ నుంచి సార్తో మాట్లాడించి ఇప్పుడు ప్రతి వార్డుకు ఉన్నటువంటి మన 14వ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ సార్ ద్వారా తెలియజేసి ఆ యొక్క సమస్యలను క్లియర్ చేపిస్తానని మన 14వ వార్డు ప్రజలందరికీ నేను మనవి చేసుకుంటాను. దయచేసి గ్లాసు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుచున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.